హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు 15 రాష్ట్రాల పేరు ప్రస్తావన లేకుండా కేంద్ర బడ్జెట్ ఉంది అంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతికి నిధులు ఇచ్చారు, అప్పులు ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ మిగతా రావాల్సినంత నిధులు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాలకు కావచ్చు రాలేదు లాంటి చర్చ జరుగుతోంది. సో కేంద్ర బడ్జెట్ తో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రామకృష్ణ యాదవ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. ఏంటి కేంద్ర బడ్జెట్ పైన కామెంట్ ఏంటి? నిన్న నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ సమాధానం చెప్తూ యూపీఏ హయాంలోని 10 బడ్జెట్ల కంటే అద్భుతమైన బడ్జెట్ మేము తీసుకొచ్చామని చెప్తున్నారు. యూపీఏ హయాంలో 10 బడ్జెట్ల కన్నా అద్భుతమైన బడ్జెట్. సో అన్నప్పుడు యువతల ఇండెక్స్లు కూడా అది పలకాలి సార్. కేవలం ఆమె పలికితే సరిపోదు కదా, అవి ఇండెక్స్లు కూడా పలకాలి. హంగర్ ఇండెక్స్ లో ఎక్కడున్నాం, లేకపోతే రాష్ట్రాలకి సంబంధించి జీడిపి ఎక్కడుంది, రూపీ టు డాలర్ వాల్యూ ఎక్కడుంది, పెట్రోల్ డీజిల్ ప్రైస్లు ఎక్కడున్నాయి, ఎంప్లాయ్మెంట్ మీరు వచ్చిన ఈ 10 ఏళ్లలో యూపీఏ 10 ఏళ్లలో ఏం క్రియేట్ చేయగలిగారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల్లో మన్రేగా లాంటి స్కీమ్స్ మేము తీసుకురావడం జరిగింది. సో మన్రేగా లాంటి స్కీమ్స్ లో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ ని లేకపోతే వలసల్ని నిరోధించడానికి దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక అది తీసుకురావడం జరిగింది. అట్లా మీరు ఏం చేశారు అనేది స్టాటిస్టికల్ గా మాట్లాడితే బాగుంటది. కానీ మీరు చేసిన మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా ఇటువంటి ఏదన్నా ఒక్కటన్నా సక్సెస్ అయిందా? ఇవాళ వాళ్ళ ఎకనామిక్ అడ్వైజర్సే చెప్తా ఉన్నారు, ఎకనామిక్ సర్వేలో వాళ్ళు రిలీజ్ చేసిన డేటాలో కూడా ఏం చెప్తా ఉన్నారు, చైనా నుంచి మేము దిగుమతులు కానీ, చైనా మనకి తోటల్లో ఇబ్బందులు కానీ చైనాని మేము అన్ని నిలువరిస్తామని చెప్తూనే చైనా నుంచి ఇవాళ 80% మనకి అది ఇంపోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. చైనా నుంచి జరిగే ఇంపోర్ట్స్ మోర్ దెన్ డబుల్ అయినాయి ఈ 10 ఏళ్ల కాలంలో అని చెప్తూ ఉంటే మీ ఎకనామిక్ సర్వేకి మీరు మాట్లాడిన దానికి ఎక్కడన్నా పొంతనుందా? తర్వాత నదుల గత మీకు గుర్తుండి ఉంటుంది, గత 10 ఏళ్ళు నదుల అనుసంధానం అని దాని ఆ బడ్జెట్లన్నీ మాట్లాడారు, క్లియరెన్స్ ఆఫ్ గంగా అన్నారు. అన్ని అంటే గత 10 ఏళ్లలో మీరు బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు వాటిల్ని ఇప్పుడు 11వ సంవత్సరం మళ్ళీ కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికి ఏం తీర్చారు అని చెప్పి ఆ తర్వాత ఇదిగో ఈ చేయబోతున్నాం అంటే ఎవరమన్నా నమ్ముతారు? ఇవన్నీ ఓకే, బట్ థర్డ్ ఎకానమీగా వరల్డ్ లో థర్డ్ ఎకానమీగా ఇండియాని తీసుకెళ్ళబోతున్నాం అని చెప్తారు. ఇవన్నీ ఏం లేకుండానే సూచీలే చెప్పుకుండానే థర్డ్ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందా ఇండియా? సార్ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటానికి కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు XYZ మాట్లాడేదానికన్నా ఇవి మనం ఎకనమిస్ట్ల భాషలో కానీ వింటే రఘురామ్ రాజన్ గారు, అభిజిత్ బెనర్జీయో లేకపోతే అమర్త్య సేనో ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళంతా ఏం చెప్తా ఉన్నారంటే జనాభా పెరుగుదల వల్ల ఎకానమీ పెరుగుతూ ఉంది, జనాభా 145 కోట్లు దాదాపు ఇవాళ మనం చైనాని దాటిన పరిస్థితి కాబట్టి లార్జర్ ఎకానమీగా కనపడుతున్నాం. కానీ పేదరికం విషయంలో మనం ఎక్కడున్నాము? కావాల్సింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, తలసరి ఆదాయం పెరిగితే దేశం అభివృద్ధి చెందినట్టు, కానీ పూర్తిగా పైన కనపడే అంకె వల్ల దేశం అభివృద్ధి చెందినట్టు కాదు అని ఎకనామిస్టులు వాళ్ళకి రోజు చెప్తా ఉన్నారు. తలసరి ఆదాయం పెంచండి, దానికి కావాల్సింది ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన జరగాలి, దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది అని. మీరు దానికి ఉదాహరణ మహారాష్ట్ర లాంటి చోట, మొన్న ఉత్తరప్రదేశ్ లాంటి చోట, ఇట్లాంటి చోట 400-500 పోస్టులకి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే లక్షల్లో పీజీలు చదివిన వాళ్ళు, ఎంటెక్లు, MBAలు, MCAలు చేసిన వాళ్ళు అప్లై చేసి తొక్కుకొని పోలీస్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉంది. సో నిరుద్యోగం ఆ స్థాయిలో ఉన్న తర్వాత మీరు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా తీసుకెళ్తాం. దాని అన్నిటికీ మళ్ళీ చిదంబరం గారు కూడా లెక్కలు చెప్పడం జరిగింది. సో ఏం చెప్పారంటే గ్రోత్ ఆఫ్ ఎకానమీ ఒక 8%తో 6% గ్రోత్తో పెరుగుతూ ఉందనుకో, 12 సంవత్సరాలకు ఆటోమేటిక్గా అదే డబుల్ అవుతుంది. మీరు చేసింది ఏమీ లేదు దాంట్లో. మేము దిగిపోయే నాటికి సుమారుగా 2 లక్షల కోట్ల $2 బిలియన్ సంథింగ్ అదే చెప్పారు ఆయన. $2 ట్రిలియన్ ఎకానమీ మాది. $2 ట్రిలియన్ ఎకానమీ 10 సంవత్సరాల కాలము 6% గ్రోత్ రేట్ వేసుకుంటే ఆల్మోస్ట్ అది $4 to $5 ట్రిలియన్ ఎకానమీగా పెరిగేది. దాని మీరు మీ యొక్క గొప్పతనం ఏం లేదు, ఆటో మోడ్లో వస్తుంది తప్ప దానికి మీరు చేసిన గొప్పతనం ఏమి లేదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఊరికే ప్రచారం చేసుకున్న వల్ల వచ్చేది లేదు కదా. సో దానికి ఇండెక్స్లు పలకాలి, లేదు రూపాయి బలపడాలి, లేదు ఉద్యోగ కల్పన జరిగి ఉండాలి. ఇవి ఏవి జరగకుండా మేము ఊరికే
ప్రపంచంలోనే డెఫినెట్గా ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్, ఎందుకంటే జనాభా ఉన్నారు కాబట్టి ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మార్కెట్. సో ప్రపంచ దేశాలు కూడా ఇక్కడికి వచ్చి అద్భుతంగా వ్యాపారం చేసుకుంటా ఉన్నాయి. వ్యాపారం చేయడం కోసం వీళ్ళు ప్రోత్సహించుకుంటా ఉన్నారు, మీ గూడ్స్ అన్ని తీసుకొచ్చి అమ్ముకోండి అని చెప్తా ఉన్నారు. తద్వారా ఇంపోర్ట్స్ పెరిగినాయి తప్ప మనం చేసి బయటికి పంపించేది ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ కానీ వీళ్ళు చెప్పిన మేక్ ఇన్ ఇండియా కానీ లేకపోతే స్టార్ట్అప్ ఇండియాలు కానీ. మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయితే దిగుమతులు తగ్గిపోవాలిగా జనరల్గా. ఎస్ డెఫినెట్గా. సో పచ్చి అబద్ధాలు. దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పర్సెప్షన్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి భారీగా నిధులు ఇచ్చేసింది కేంద్రం, ఆంధ్రప్రదేశ్కి బీహార్కి మొత్తం బడ్జెట్ని ఇచ్చేశారు అంటూ దేశవ్యాప్తంగా చర్చ, ప్రతిపక్షాలు చాలా మంది మాట్లాడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే వచ్చిందని చెప్పి అనుకుంటున్నారా? ఈ విషయం కూడా శశి థరూర్ గారు పార్లమెంట్లో మాట్లాడారు, జయరాం రమేష్ గారు రాజ్యసభలో మాట్లాడారు, నిన్న రాజీవ్ శుక్లా కూడా రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. అద్భుతం చేశాము అని చూపించేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది ఏమీ లేదు అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఒప్పుకుంటే అంటున్నా నేను, ఒప్పుకుంటే ఇంకొక 15,000 కోట్లు అప్పు వచ్చే అవకాశం ఉంది. అంతే, అప్పు వచ్చే అవకాశం ఉంది. సరే, అది మీరు నేను కన్నా కూడా నిన్న వాళ్ళ కేంద్ర మంత్రి పెమ్మసాని గారు గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన ఏం చెప్పారంటే, రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ 15,000 కోట్లు అప్పు అయినా మనకు వచ్చే పరిస్థితి ఉంది, సంతోషించండి. FRBM లిమిట్స్ దాటి అదనంగా మాకు ఇంకో 15,000 కోట్లు అప్పు అయినా వచ్చే పరిస్థితి ఉంది అన్నప్పుడు డెఫినెట్గా వీరోచితంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి మద్దతు ఇచ్చి వాళ్ళ శక్తి మీదే నరేంద్ర మోడీ గారు నిలబడుతున్నారని చెప్పుకుంటూ ఒక 15,000 కోట్లు ఈ రాష్ట్రానికి అదనంగా అప్పు సాధించుకురాగలిగినందుకు వారికి శుభాకాంక్షలు మనం అందరం చెప్పాలి. వారు కోరుకుంటే డెఫినెట్ గా. కేంద్రం అప్పు ఇప్పించడం గొప్పతనం ఎలా అవుతుంది? అలా కాదు కదా. ఇచ్చిన 15,000 కోట్లలో కేంద్రం ష్యూరిటీ ఉంటుంది, 70,000 crores ఏదో కేంద్రం గ్యారంటీ ఉంటుంది, కేంద్రం గ్రాంట్గా ఉంటుంది, అది రిమైనింగ్ మాత్రమే అప్పుగా ఉంటుందని చెప్తున్నారు. గ్రాంట్ అనే పదం ఎక్కడ వాడలేదు సార్. గ్రాంట్ అనే త్రూ డిఫరెంట్ ఏజెన్సీస్ విల్ అరేంజ్ మనీ అనేది వాళ్ళు బడ్జెట్లో పెట్టిన పదం కూడా. మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారు. అరేంజ్ చేయడం అంటే ఇద్దరితో మాట్లాడి, ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, మేము ఆ గవర్నమెంట్తో డిస్కస్ చేసి అవతల వాళ్ళు ఏం కండిషన్స్ పెడతారో చూసుకొని దాన్ని బట్టి మేము అరేంజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆమె ఎప్పుడూ మేము గ్రాంట్ కింద ఇస్తామని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఇంకో ఎంపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు మేము కేంద్రం నుంచి తెస్తున్నాం. వీళ్ళ మాటలు ఎంత నమ్ముతాం కానీ వీళ్ళు ఇక్కడ అమరావతి కావాలంటారు. గత 5 సంవత్సరాలు చూసాం అమరావతి కావాలన్నారు, వాళ్ళేమో అసలు అమరావతికి మాకు సంబంధం లేదు, ఏ రాష్ట్ర నాయకత్వాన్ని అసలు తీసేసేయండి. నిర్మలా సీతారామన్ ఎండ్ ఆఫ్ ద డే నిర్మలా సీతారామన్ చెప్పిన మాటని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆమె ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అప్పు తీసుకుంటానంటున్నారు, మేము అప్పు ఇప్పిస్తానంటున్నాం, ఇచ్చే సంస్థలు ఏ కండిషన్ పెడతాయో లేని బాధ ప్రెస్ విలేకరులకు కానీ ప్రజలకు కానీ ఎందుకు బాధ. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారంటే, అప్పో సొప్పో ఏదో ఒకటి వస్తుంది సంతోషించండి అని ఆయన కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అసెంబ్లీ కూడా ధన్యవాద తీర్మానం చేసి పంపించడం జరిగింది. అప్పు వస్తున్నందుకన్నా సంతోషపడుతున్న స్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది అనేది ఆయన చెప్తారు. ఎక్సెప్ట్ 15,000 crores కొత్తగా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో అలొకేషన్స్ ఎలా ఉన్నాయంటే మిగతా అలొకేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఆ 15,000 crores కూడా అప్పు సార్. అది ఎక్సెప్ట్ కాదు అసలు, దాన్ని కూడా ఒక రకమైన అన్యాయం. అది కన్సిడర్ చేయొద్దు. రాష్ట్రానికి అప్పిస్తున్నారు, అదొక అన్యాయం జరిగింది. పోలవరం విషయంలో కూడా చాలా గందరగోళంగా మాట్లాడారు సార్ కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మేము డిఫరెంట్ లెవెల్స్ దగ్గర ఏ లెవెల్ వరకు మేము ఇవ్వాలి, ఎంత మేము ఇస్తాం అంటే హైట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా ఆమె చెప్పకనే ఇంత అనేది ఏది చెప్పలేదు. అమౌంట్ కూడా ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పలేదు. సో దాన్ని బ్యారేజ్గా మార్చబోతున్నారా, దాన్ని ప్రాజెక్ట్గా డ్యామ్ కింద ఉంచుతారా, ఏం చేస్తారు అనేది కూడా మళ్ళీ మేము ఇద్దరం డిస్కస్ చేసుకునే పరిస్థితి అని చెప్పారు. ఏ టైం పీరియడ్లో కంప్లీట్ చేస్తామనేది కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆ చట్టం చేసినప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు ఇదంతా కంప్లీట్ చేసి ఇచ్చేసేయాలి అని చెప్పిన పరిస్థితి నుంచి ఇవాళ టైం పీరియడ్ కూడా లేదు. సరే, దాని టైం పీరియడ్ పోనీ ఉంది, మేము సాధించుకొచ్చి వీరోచితంగా కంప్లీట్ చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు కదా. ఎప్పుడు చేయగలుగుతామో ఏంటో ఆఫీసర్లే ఆలోచించుకొని ఈ 5 ఏళ్లలో చేయగలుగుతామో లేదో చెప్తామన్నారు అని ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి గారు కూడా చేతులు ఎత్తినప్పుడు ఇంకా వాళ్ళు దానికి ఇచ్చేది ఏముంది? సో అంటే ప్రత్యక్షంగా ఇచ్చిన చట్టంలోని ఒక్క అంశం కూడా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి నెరవేరలేదు. దీన్ని చూసి మనం ఎందుకు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం అంటే రూలింగ్ ఉన్న వాళ్ళు ఎందుకు సంకలు గుద్దుకొని ఎందుకు ఆనందపడుతున్నారా అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. మేబీ అట్లా కదా సరే, వాళ్ళు అప్పే తెచ్చుకున్నారు, కొత్తగా ఇచ్చింది లేదని మీరు చెప్తున్న క్రమంలో మీ కూటమికి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బీహార్కిను
ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చేస్తున్నారు, మిగతా రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఆవిడ. వాకౌట్ చేసి ఆవిడ వెళ్ళటానికి కారణం ఏంటంటే సార్, 2021 నుంచి ఏది మళ్ళీ మా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందో వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వట్లా. మన్రేగా నిధులతో సహా మొత్తం నిధులు ఆగిపోయి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వెస్ట్ బెంగాల్కి నిధులు వెళ్ళట్లా. పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు లేచి ప్రశ్నించడం జరిగింది. సో న్యాయంగా మాకు రావాల్సిన నిధులు ఇవ్వట్లేదు. అదే ఎఫ్ఆర్బిఎం లిమిట్లో నుంచి అప్పులు తెచ్చుకొని ఇవ్వట్లేదు. సో మీరు అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో బీహార్ రాష్ట్రానికో అప్పులన్నా అరేంజ్ చేసి వాళ్ళకి అదనంగా అప్పు ఇచ్చి వాళ్ళకి ఏదో ఫెసిలిటేట్ చేస్తున్నారు. మాకు ఏ కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, అప్పులు తెచ్చుకొని ఇవ్వట్లేదు అని బాధ ఎక్స్ప్రెస్ చేసింది తప్ప ఆంధ్రాకి ఇచ్చేసారు, బీహార్ ఇచ్చేసారు, ఇద్దరు బాగుపడిపోయారు అని కాదు ఆమె ఎక్స్ప్రెస్ చేసింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, మాకు రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిందే ఇచ్చారు తప్ప కొత్తగా మాకేమి ఇవ్వలేదు, ఇది ప్రొవిజన్ అని ఆయన మాట్లాడడం కూడా విన్నాం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తనకు అనుకూల అదే ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలో ఏదో థీరీ ఉంటుంది, ఆయన ఒక థీరీ. సో అక్కడ వచ్చిన డిఫికల్ట్ సిచ్యువేషన్ తనకు అనుకూలంగా తను సాధించినట్టుగా ఆ ప్రెజెంటేషన్ ప్రజెంట్ చేశారే తప్ప మమతా బెనర్జీ నిజంగా అక్కడ కొట్లాడింది ఏమంటే నాకు రావాల్సిన ఫండ్స్ నా రాష్ట్రానికి నాకు ఇప్పించండి, నాకు అప్పు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ తెచ్చుకొని దానికంటే అడిషనల్ గా అప్పు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మీరు ఆంధ్రప్రదేశ్కి ఒక 15,000 కోట్ల అప్పు ఇస్తున్నారు, నాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో అప్పు కూడా మాకు రావాల్సింది రానివ్వట్లేదు, సో నా రాష్ట్రాన్ని నేను ఎట్లా చేసుకోవాలి, నా పరిస్థితి ఏంటి అని ఆమె క్వశ్చన్ చేసింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి నెత్తి మీద ఒకటి బంగారు కిరీటం అద్భుతంగా పెట్టారు, నాకు వెండి కిరీటం అయినా పెట్టండి అని కదా అడిగింది. సో అది మనం క్లారిఫికేషన్ ఏపీలో మీడియా చూస్తే ఆ ప్రాజెక్ట్ మరి అట్లా కనపడుతుంది. సో అది భారీగా ఇచ్చేశారు, అద్భుతం జరిగింది అలాంటి ఇంప్రెషన్ ఉంది. ఏ అద్భుతాలు అక్కడ జరగలేదు. రాజీవ్ శుక్లా అడిగిన ప్రశ్నకు కానీ, శశి తరూర్ మాట్లాడిన దానికి కానీ, జయరాం రమేష్ మాట్లాడిన దానికి కానీ, ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలో ఎక్కడన్నా నేను నిర్మలా సీతారామన్ గారు సమాధానం చెప్పారా? మీరు కాంగ్రెస్ వాళ్ళు పాయింట్అవుట్ చేశారు, ఇదిగో నాట్ దిస్, ఈ గ్రాంట్ కింద మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చామని నిన్నేమో ఆమె ఎక్స్ప్లెనేషన్లో క్లారిటీ ఇచ్చిందా? ఆ పాయింట్ వదిలేసి హల్వా గురించి మాట్లాడింది ఆమె గంట సేపు, అంతే తప్ప విషయం గురించి మాట్లాడలేదు. రాష్ట్రానికి అది ఖచ్చితంగా అప్పు అప్పు అప్పు. ఓకే. సో ఇప్పుడు కేంద్ర బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో రాహుల్ గాంధీ గారి స్పీచ్ చాలా వివాదం అవుతుంది. ఆయన ఏదో బీసీల జనగణన, క్యాస్ట్ సెన్సెస్ వీటన్నిటికి ప్రస్తావన తేవడం, దానిపైన అనురాగ్ ఠాకూర్ కాంట్రవర్సీగా మాట్లాడడం, ఇది దానిపైన ఏంటి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? బడ్జెట్ సమావేశాల్లో, బడ్జెట్ చర్చలో క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? న్యాయంగా అయితే 2021లోనే ప్రతి దశాబ్దానికి ఒకసారి పాపులేషన్ సెన్సస్ చేయడం అనేది ఆనవాయితీగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. చెయ్యాలి కూడా, రాజ్యాంగం ప్రకారం కూడా ఎవ్రీ 10 yearsకి మామూలు పాపులేషన్ సెన్సస్ చేయాలి. చేస్తేనే కొత్త స్కీమ్స్ దేశంలో జనాభా ఎంత ఉంది, ఎంత పెరిగారు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి కానీ పాపులేషన్ సెన్సస్ చేయాలి. సో పాపులేషన్ సెన్సస్ 2021లో జరగాల్సింది కరోనా కారణంగా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాయిదా వేశారు. అంతా అయిపోయింది ఫ్రెష్గా. ఇవాళ ఎలక్షన్ జరిగింది, మళ్ళీ 2024లో గవర్నమెంట్ కొలువు తీరింది. అసలు పాపులేషన్ సెన్సస్కి సంబంధించి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏవి అనేది ఆయన మొదటి ప్రశ్న. పాపులేషన్ సెన్సస్తో పాటు వీఆర్ డిమాండింగ్ క్యాస్ట్ సెన్సస్ ఆల్సో. క్యాస్ట్ సెన్సస్ అంటే క్యాస్ట్ సెన్సస్ ఈజ్ నాట్ జస్ట్ ఒక వర్గానికి సంబంధించి కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వివిధ మతాలు అండ్ అట్ ది సేమ్ టైం అగ్రవర్ణాల్లో పేదలు, ఈ మొత్తం ఎవరెవరు ఎంత ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, ఈ 75 సంవత్సరాలుగా మనం వివిధ స్కీమ్లు అమలు చేశాము, అవి ఎవరెవరికి ఎంతవరకు చేరినాయి, ఏంటి స్థితిగతులు, దేశం యొక్క స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి మీరు పాపులేషన్ సెన్సస్కి నిధులు ఎక్కడ ఏర్పాటు చేశారు, సో సెన్సస్ చేయబోతా ఉన్నారా లేదా, సో దాంతోపాటు క్యాస్ట్ సెన్సస్ చేయండి అని అది ఆయన చాలా క్లియర్గా చెప్పిన ఆయన డిమాండ్. సో దానికి మీరు పాపులేషన్ సెన్సస్ చేస్తారా చేయరా, దాంతోపాటు క్యాస్ట్ సెన్సస్ చేస్తారా చేయరా, అది చెప్పాల్సిన సమాధానం తప్ప పార్లమెంట్లో ఇవాళ అభ్యుదయవాదులు అందరూ విపరీతంగా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. కులం లేదు, మతం లేదు, ఇవన్నీ అయిపోయింది, అంతా సమానం అయిపోయింది, ఇంకా కులాల గురించి ప్రస్తావన ఏంటి అని మాట్లాడే తరుణంలో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం తీసుకున్న మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడు 10 ఏళ్ళు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాడు లాఠీ దెబ్బలు తిని తర్వాత ఆస్తులన్నీ త్యాగం చేసి వాళ్ళ నాయనమ్మ ప్రాణత్యాగం చేసి దేశం కోసం, వాళ్ళ తండ్రి ప్రాణత్యాగం చేసి దేశం కోసం,
అటువంటి కుటుంబాన్ని ఇవాళ మీరు ఏలెత్తి చూపించే పరిస్థితిలో ఉన్నారు అంటే దాన్ని ఎంత దౌర్భాగ్య స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఎంత హీనంగా ఎంత పేలవంగా ఉంది ఆ వాదన అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. సో కులమే లేదు అని మాట్లాడే పరిస్థితి నుంచి మీరు నరేంద్ర మోడీ గారి చెప్పున్నారు, ఇంకా కులాలు ఏంటి, ఈ దేశంలో 2 కులాలు, పేద ధనిక, 2 కులాలు తప్ప కులాలు లేవు అని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అదే పార్టీకి చెందిన ఎంపీ ఏమో నీ కులమేమి అని అడుగుతాడు. సో దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయం ఎంత హీనంగా ఎంత దరిద్రంగా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. సో అక్కడ ఖచ్చితంగా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతా ఉందంటే బీసీ క్యాస్ట్ సెన్సస్ అనే దగ్గర వాళ్ళు చాలా 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 బాధకు గురవుతా ఉన్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. ఎందుకు అంత బాధ కలుగుతూ ఉంది వాళ్ళకి, బీసీ జనాభా లెక్కలు తీస్తే ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం నరసింహారావు గారు. బీసీ క్యాస్ట్ సెన్సెస్ని పార్టీగా బీజేపీ తప్పటం, కేంద్ర ప్రభుత్వం తప్పటమే కాదు కదా, సుప్రీంకోర్టు కూడా బీహార్లో ఇచ్చిన ఆ సెన్సెస్ని, రిజర్వేషన్స్ని రద్దు చేస్తూ దానిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్టే ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం ఆగిపోయినాయి అక్కడ. అంటే సో లీగల్గా వైబిలిటీ లేనప్పుడు ప్రభుత్వాలుగా ఏం చేస్తారు? కాదు సార్, లీగల్గా వైబిలిటీ అంటే రాష్ట్రాలకు అది చేసే అధికారం లేదు, అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. అలాంగ్ విత్ సెన్సెస్ ఇది చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్రానికి అధికారం లేదు. కాబట్టి అక్కడ కోర్టుకు వెళ్ళిన బీజేపీ నాయకులు కూడా అసెంబ్లీలో సమర్థించారు, బీజేపీ నాయకులు ఆ బిల్లుని. కోర్టుకు వెళ్ళింది మళ్ళీ బీజేపీ వాళ్ళే. వాళ్ళు అక్కడ వాదించింది ఏమంటే అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ తీసే అధికారం కేంద్రానికి ఉంది తప్ప రాష్ట్రాలకు లేదు అని వాదించినప్పుడు కోర్టు కూడా ఏం చెప్పిందంటే కేంద్రం డిసైడ్ చేయాలి తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు, కాబట్టి దీన్ని మేము కొట్టేస్తున్నామని చెప్పింది. సో ఇప్పుడు కేంద్రం చేయాలి దీన్ని. అది లీగల్గా లేనప్పుడు, లీగల్గా దానికి సంబంధించి కేంద్రం చట్టం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు సో ఆ డిమాండ్ కేంద్రం చేయాల్సింది కదా. చట్టం చేయాలనే డిమాండ్ కేంద్రం దగ్గర రావాలి, చట్టం చేయాలి, తర్వాత ఇంప్లిమెంటేషన్ కదా. సెక్షన్ 41 కేంద్ర కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు అప్పుడే రాసి పెట్టున్నారు, మనకి డిమాండ్ అడగటం, తెచ్చుకోవడం, సాధించుకోవడం బీసీలకు చేత కాలేదు కాబట్టి ఇన్ని రోజులు నిద్రావస్థలో ఉండేది తప్ప డెఫినెట్గా క్యాస్ట్ సెన్సస్ చేయవచ్చు రాజ్యాంగం ప్రకారంగా. ఎస్సీ క్యాస్ట్ సెన్సస్ తీస్తున్నాం, ఎస్టీ క్యాస్ట్ సెన్సస్ తీస్తున్నాం, అట్లాగే బీసీల క్యాస్ట్ సెన్సస్ కూడా చేయొచ్చు, రాజ్యాంగంలో ఉంది. వీళ్ళు కొత్త చట్టాలు ఏం చేయవలసిన, ఒక కాలం యాడ్ చేస్తే చాలు. చేసే సర్వేలో ఒక కాలం యాడ్ చేస్తే చాలు. ఆ కాలం యాడ్ చేయడానికి వస్తున్న తగాదా, ఆ కాలం యాడ్ చేయడం వల్ల ఏ సెక్షన్స్కి ఎంత లబ్ధి చేకూరింది, ఏ సెక్షన్స్ ఎంతమంది ఉన్నారు, ఏ సెక్షన్స్ని మనం ఇంప్రూవైజ్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం అనేది రాహుల్ గాంధీ చెప్తా ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బీసీలే చాలా తక్కువగా ఉన్నారనుకుందాం సార్, దేశం ప్రగతి సాధించాలంటే అందరు ప్రజలు మొత్తం సమస్తం అభివృద్ధి చెందితే కదా. మీరు అనుకునే టాప్ 1% దగ్గర తీసుకెళ్లి 40% సంపద దోచి పెడతా ఉంటే అది కాదు కదా దేశం అభివృద్ధి. సో అందరూ అభివృద్ధి చెందాలంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటే వాళ్ళకి కావాల్సినవి మనం ప్రొవైడ్ చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన, రాహుల్ గాంధీ వాదన. సో అది ప్రొవైడ్ చేసే ఉద్దేశం లేదు, బీసీలు అలాగే వెనకబడే బతుకు ఉండాలి అనేది బీజేపీ ఆలోచనగా మనకి వాళ్ళు కనపడతా ఉంది. 20 సంవత్సరాలుగా చూస్తున్నా చాలా రాజకీయ పార్టీలు బీసీ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నాయి. చాలా మీటింగ్స్ చూశాను, నేను కవర్ చేశాను కూడా చాలా మీటింగ్స్. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీసీ సెన్సెస్ కాదు, మొత్తం క్యాస్ట్ సెన్సెస్ అంటున్నారు. కేవలం బీసీ సెన్సెస్ అంటేనే ఈ దేశంలో బీసీ సెన్సెస్ జరగలేదు, మొత్తం క్యాస్ట్ సెన్సెస్ కూడా చేయాలంటే అయ్యే పనినా కేవలం పొలిటికల్ స్లోగన్గా ఉందా ఇది? అవును సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరి కులం, ఈ దేశంలో ఎవరి కులం వాళ్ళకి, ఎవరి మతం వాళ్ళకి, ఎవరి పరిస్థితులు వాళ్ళకి, స్థితిగతులు వాళ్ళకి, అన్ని వాళ్ళ దగ్గర నుంచి ఒక్క నీ కులం ఏంటి అనే పదం తప్ప మిగతా అన్ని తీసుకుంటున్నాం కదా. నీ కులం ఏంటి అనేది ఎస్సీ ఎస్టీ దగ్గర తీసుకుంటున్నాం. అంటే సెన్సెస్ టైంలో మాత్రమే తీసుకోవట్లేదు, మిగతా అడ్మిషన్స్ మిగతా అన్నిట్లో అన్ని కులం అడుగుతారు. స్కూల్ అడ్మిషన్ ఎల్కేజీ పిల్లోని తీసుకెళ్ళినా సరే వాడి కులం కావాల్సిందే. మీరు ఏదైనా జాబ్స్ ఇవ్వాల్సిందే, ఇవ్వాలంటే నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే. సో అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంత వెనకబడి ఉన్నారు, ఎవరు ఈ సంపదని అనుభవిస్తున్నారు అది తెలుసుకొని మనం కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈక్వాలిటీ అనే పదాన్ని సాధించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఈ సెన్సస్ అవసరము అనేది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ డెసిషనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే దానిపైన ఫర్మ్గా ఉందా అనేది? నిజంగా ఫర్మ్గా ఖచ్చితంగా చేసి తీరుతామంటున్నారు. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా చాలా కమిటెడ్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ నోటికి వచ్చినన్ని బూతులు నన్ను తిట్టండి, ఎన్ని తిట్టినా నేను ప్రేమతో స్వీకరిస్తా. మీరు ఎందుకు తిడుతున్నారో కూడా నాకు తెలుసు. ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే ఎవరికైనా సరే ఆ వేదన తప్పదు, నేను అనుభవిస్తాను. ఎండ్ ఆఫ్ ది డే ఇదే పార్లమెంట్లో నేను పాస్ చేపిస్తాను అంటున్నాడు. మళ్ళీ మేము 29లో మేము వచ్చాక అని కూడా అనట్లా, నేను ఈ పార్లమెంట్లోనే నేను పాస్ చేపిస్తాను, మీతోనే నేను పార్లమెంట్లో ఈ పార్లమెంట్లో సరే ఆయన స్ట్రాటజీ ఏముందో ఆయన దారి ఏమో మనకు తెలీదు.
రైతులకి హామీ ఇచ్చాడు, ఈ పార్లమెంట్లో నేను ఎంఎస్పీ లీగల్ గ్యారంటీ పాస్ చేపిస్తా అంటున్నాడు. అట్లాగే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్, అగ్రవర్ణాల్లో వెనకబడిన వాళ్ళకు కూడా మీకు మేలు చేయటం కోసంగా నేను ఈ క్యాస్ట్ సెన్సస్ చేపించి తీరుతా అనేది అతను ఇస్తున్న హామీ. డెఫినెట్ గా అతని స్ట్రాటజీ ఏమో. ఇప్పుడు కూటమిలో కూటమిలో ఉన్న మిగతా పార్టీల యాక్సెప్టెన్సీ కూడా కావాల్సి ఉంటుందిగా. డెఫినెట్గా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళే లేదు కదా సార్. ఇప్పుడు శరద్ పవార్ ఓకే అన్నారు, ఉద్ధవ్ ఠాక్రే ఓకే అన్నారు, అసలు డిఎంకే వాళ్ళ స్లోగనే అది. అఖిలేష్ యాదవ్ ఓకే అన్నాడు, ఆర్జేడీ ఓకే అంది, జేఎంఎం ఓకే ఉంది. కూటమిలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ప్రైమ్ అంటే పెద్ద పార్టీలు అందరూ ఓకే అంటున్నారు. కాదనే వాళ్ళు ఎవరు ఉన్నారు అందులో? జరగాలనే కోరుకుంటున్నారు కదా అందరూ. సో డెఫినెట్గా కూటమి వైపు నుంచి ఎక్కడ వ్యతిరేకం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇప్పుడు బీసీలు మా ఉద్ధరణ, బీసీ ఓటు బ్యాంక్ అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు మాట్లాడితే కొంత నెరవేరే అవకాశం ఉంది. నిజంగా బీసీ ఉద్ధరణే మీ ధ్యేయం అయ్యి ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన 16 మంది టీడీపీ ఎంపీలు, అలాగే 4 వైసీపీ ఎంపీలు ఎక్కడో రెల్లి కులం ఒక్క వెనుకబాటుతనాన్ని కూడా ప్రస్తావించి ఎవ్వరు వెనుకబాటానికి వీలు లేదు నేనున్నాను అని మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. ఇది తీస్తే ప్రయోజనం ఉంది. పోనీ వాళ్ళ ఉద్దేశంలో కనుక దీనివల్ల ప్రయోజనం డెఫినెట్ గా స్టేట్మెంట్ ఇవ్వండి, ఇది తప్పు, ఇది చేయడానికి వీలు లేదని మీ స్టాండ్ మీరు చెప్పొచ్చు. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి ఈ 3 పార్టీలు. రైట్. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి చివరిగా కంక్లూడ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వైపు వెళ్తుందా అంటే ఒక చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అంటే నిన్న బహుశా ఇండియా కూటమికి ఢిల్లీలో జరిగిన దీక్షలో ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ చర్చ జరుగుతూ ఉండొచ్చు. కానీ బట్ అంతకు ఒక 15 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి లెటర్ రాయడం జరిగింది. నా ఎంపీలందరూ మీకే మద్దతు, మీతో ఉంటాను, స్పీకర్ ఎలక్షన్ అప్పుడు మద్దతు ఇచ్చారు. తర్వాత వారికి జరుగుతున్న ఇబ్బందులు, వారు జరుగుతున్న కష్టాలు చూసినప్పుడు ఇండియా కూటమిలో వాళ్ళని ఆయన సహాయం అడిగారు. మీరు గమనిస్తే అఖిలేష్ యాదవ్ అంతకుముందు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కూడా ఇది విరుద్ధం అని ఖండించడం జరిగింది. సో సేవ్ డెమోక్రసీ అనేది కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్. సో ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు డెఫినెట్గా అది మాతో ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, ఎట్లా ఉన్నారు అనేది కాకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం అనే దాంట్లో వాళ్ళు ఏమన్నా వస్తే వచ్చి ఉండొచ్చు. బట్ అప్రోచ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ అది ఎండ్ ఆఫ్ ద డే డిసైడ్ చేసుకోవాల్సింది ఆయన కదా. సో ఆయన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఈ రాష్ట్రం ఇదిగో ఇప్పుడు నష్టపోతూ ఉంది, మోడీ గారిని ప్రశ్నించే పరిస్థితుల్లో ఉన్నారా, సర్దుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఫైట్ చేస్తాము, దేశానికి రాష్ట్రానికి రెండింటికి నష్టం జరుగుతోంది అని కానీ వైఎస్ఆర్సీపీ డిసైడ్ చేసుకొని వాళ్ళ ఆలోచన మార్చుకొని కానీ వస్తే డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, శాంతి భద్రతలు లేవు అని చేస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇన్విటేషన్ ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని మాట్లాడారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్తున్నా. మళ్ళీ ఆ పొలిటికల్ ఎలిగేషన్స్ అనేది నేను అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన మనస్తత్వాన్ని మార్చుకొని ఈ పొలిటికల్ ఎలిగేషన్స్, పొలిటికల్ విషయాలు పక్కన పెట్టి కాంగ్రెస్ రాకపోవడానికి రీజన్ ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో మేము పూర్తిగా ఉంటామని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్ ఇస్తాము అని చెప్పిన తర్వాత గత 5 సంవత్సరాల కాలం పాటు జరిగిన ప్రతి బిల్లు సిఏఎన్ఆర్సీతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత మీరేమో భారతీయ జనతా పార్టీతో స్నేహహస్తం, వారితో కలిసిమెలిసి అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు నిజంగా కష్టం వచ్చిందా లేకపోతే పొలిటికల్గా అనేదా ఏంటి అనేది ఆస్పెక్ట్ పక్కన పెడితే అప్పుడు నేను పిలవంగానే అందరు రావాలి అనేది ఒకటి దుర్మార్గమైన కార్యక్రమం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ 2017లో రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండగా దాదాపు 14 రాజకీయ పార్టీలని, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, 14 పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చట్టంలోని అంశాలు అవి సాధించడం కోసం మీటింగ్ పెడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంతకు మించిన గౌరవంగా వారికి ఆ రోజు ఉత్తరం రాయడం జరిగింది. ఇంతకు మించిన గౌరవంతో వారిని ఆ రోజు ఆ మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అంటున్నా. ఇప్పుడు కూడా మీరు మొన్న ధర్నా చేసింది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ పార్టీ అండ్ యువర్ పార్టీ వర్కర్స్. అది కాదు మేము
ఆ రోజు ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మీరు రాలేదు కదా ఆ రోజు. సో అటువంటివన్నీ కూర్చొని మీరు మీ ఆలోచన మార్చుకుంటే డెఫినెట్గా అప్పుడు అధినాయకత్వం ఆలోచించి డెఫినెట్గా వీ ఆర్ విత్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లబ్ధి కోసం మేము ఆల్వేస్ ఉన్నాం. రేస్ చేయండి పార్లమెంట్లో విషయం, మీ వెనక మేము ఉంటాం, సపోర్ట్ చేస్తాం. సో అప్రోచ్ జగన్మోహన్ రెడ్డి అప్రోచ్ ప్రాపర్గా ఉండలేదు పాయింట్ అంతేనా? తాను పెళ్లి చేసుకుందేమో భారతీయ జనతా పార్టీని, సహాయమేమో కాంగ్రెస్ పార్టీ. 5 సందర్భాల్లో కూడా మేము వ్యతిరేకించిన బిల్స్ కూడా అమిత్ షా చెప్పారు ఓపెన్ గా. కొన్ని సందర్భాల్లో వైసీపీ మా మద్దతు ఇచ్చింది, కొన్ని సందర్భాల్లో డిఫర్ కూడా. బిల్ చెప్పమని చెప్పండి, ట్రిపుల్ తలాక్కి వీళ్ళు వాకౌట్ చేసి వచ్చారు తప్ప వ్యతిరేకించిన బిల్లులు చెప్పమని చెప్పండి. ఒక బిల్ చెప్పమని చెప్పండి అదర్ దాన్ ట్రిపుల్ తలాక్. సిఏ ఎన్ఆర్సీకి కూడా మద్దతు ఇచ్చి వచ్చారు సార్ వాళ్ళు. మీరు కూడా మద్దతు ఇచ్చింది మాట వస్తే టీడీపీ అందుకే పొత్తు పెట్టేసుకుంది కదా, ఇంక దాగుడుమూతలు వద్దు. రాష్ట్రానికి నష్టం జరిగినా మేలు జరిగినా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలన్నా మళ్ళీ అధికారంలోకి రావాలన్నా వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు. భారతీయ జనతా పార్టీతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలుగుతాం, అందుకని వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ గా పొత్తు పెట్టేసుకున్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్దతు ఇస్తానని ఏ రకంగా చెప్తారు? మోర్ ఆర్ లెస్ ఇండైరెక్ట్లీ ఆర్ యూ నాట్ సపోర్టింగ్ తెలుగుదేశం పార్టీ? ఇండియా కూటమిలోని మిగతా పార్టీలకేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడో లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదనే విషయం అర్థమయ్యి వాళ్ళు వచ్చారు ధర్నాకి. బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన ప్రయోజనాల కోసం, ఆయన కార్యకర్తల కోసం ధర్నా చేస్తున్నాడు అని అనిపించిందా? సార్ ఇంక మీరు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. లోకేష్ అఖిలేష్ ఎందుకు వచ్చాడు అంటే నేను చెప్తున్నా సార్, అఖిలేష్ గారి దగ్గరికి మిథున్ రెడ్డి లెటర్ హెడ్ మీద లీడర్ ఆఫ్ లోక్సభ అఖిలేష్ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా కలిసి ఆ లెటర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అఖిలేష్ గారితో ఫోన్లో మాట్లాడి విపరీతంగా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత అంటే ఆయన స్థాయి ఆయన స్టేచర్కి తగిన ఇది ఇచ్చి పిలుచుకున్నారు. మేము ఒక లెటర్ పంపించాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాం. అది కాదు కదా, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉంటారు, ఆవిడని మీరు ఎవరెళ్ళి కలిశారు, ఎవరు ఆహ్వానం పంపించారు, ఏమి ఆహ్వానం పంపించారు, ఇది కదా మాట్లాడాల్సింది. ఇండివిజువల్ గా మేము మాట్లాడుతున్నాం. రాష్ట్రం జాతీయ పార్టీకి ఇచ్చారు, అక్కడ కూడా ఇవ్వలేదు రాహుల్ గాంధీ గారి పార్టీ ఖర్గే గారికి. అది చెప్పమానండి, ఎవరెళ్ళి కలిశారు, ఏం అడిగారు, ఉత్తరం ఫిజికల్ గా వెళ్ళి కలవడమో లేకపోతే అఫీషియల్ గా లెటర్ ఇవ్వడమో చేసి ఉండాలి. అది చెప్పాలి సార్. అప్పుడు ఇదిగో పలానా మా వ్యక్తి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని కలిశాడు, పలానా లెటర్ ఇదిగో సబ్మిట్ చేశాం, అయినా మాకు రాలేదని చెప్పండి వాళ్ళని. సో ఇప్పుడు బాల్ మళ్ళీ వైసీపీ కోర్టులో వేశారు, ఎవరు వెళ్ళారు ఏంటి అనేది ప్రాపర్ గా ఇన్వైట్ చేయడం కూడా అవసరంగా. చాలా పెద్ద పార్టీ, 100 మంది స్థానాలు ఉన్న పార్టీ, అపోజిషన్ పార్టీ. అట్లీస్ట్ మీ ఇబ్బంది ఏంటి అనేది ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తుండాలి కదా అక్కడ, అదేంటి చెప్పాలి కదా. అసలు రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు కదా, మీరు అక్కడ దాకా ఎందుకు ఈ రాష్ట్ర సమస్య ఢిల్లీలో చేస్తున్నారు, జాతీయ పార్టీలు జాతీయ నాయకత్వానికి ఇచ్చారు కదా. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఏ డెమోక్రటిక్ పార్టీ మళ్ళీ వ్యవహారం ఎక్కడ వస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. నిజమేమంటే అమ్మ రాష్ట్రంలో ఏం జరుగుతుందమ్మా అని ఇక్కడికే అడుగుతారు. సో ఇటు నుంచి అటు వెళ్ళాలి కానీ అటు నుంచి ఇటు వస్తా అంటే. సో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి లెటరో లేకపోతే వైసీపీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అప్రోచ్ అవ్వాలి. అదే ఆయన వైసీపీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ మనం అంతే కదా, ఇద్దరు అధ్యక్షులు. ఇక్కడ ఇట్స్ నాట్ జగన్మోహన్ రెడ్డి షర్మిల గారా ఇది కాదు మనం చూడాల్సింది. 2 పార్టీ హెడ్స్, పార్టీ అధ్యక్షుడు. మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ రెసిప్రొకేషన్ ఎలా ఉంది, అది కాదు. ఓకే రైట్, చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది అంబటి రామకృష్ణ యాదవ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తారు.